భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంతా నేనే చేశాను అంటున్నాడు. మరి ఎంత మటుకు నిజం అంటారు, ఏందంటారు? మరి అంత చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చాయంట? నేను ఎటకారంగా మాట్లాడితే చాలా ఎటకారంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏమండి, అతను నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అయితే వచ్చిన వెంటనే తొలి సంతకం పెట్టిన వెంటనే ఏంటి ప్రజాభవన్ ఎందుకు పడగొట్టాడంట? ఇప్పుడు ప్రజాక్షేమం కోరేవాడు ప్రజాభవన్ ఎందుకు పడగొట్టాడు అది చెప్పండి. ఇవన్నీ వద్దు. ఆయన వచ్చిన తర్వాత ఓన్లీ సంక్షేమం నమ్ముకుని అభివృద్ధిని ఎందుకు వదిలేశాడంట? ప్రభుత్వ పని చేతగాక ఏం చెప్పుకున్నా నేనే చేశానంటే నువ్వు చేస్తావు, నువ్వు పునాది వేస్తావు, ఇంకోటి వచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాడు. ఏదేమైనా ఈవేళ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి రావడం చాలా సంతోషం. అది జగన్ బాబు గారు చేసినా పర్లేదు, లోకేష్ బాబు చేసినా పర్లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసినా పర్లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసినా పర్లేదు. ఎవరు చేసినా మంచిదే కదా. ప్రజా సౌకర్యార్థం డెవలప్మెంట్ అవ్వడంలో ఇది ఒక భాగం కాబట్టి సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నేను పురాదేశాన్ని చెప్పుకున్నా ఇబ్బంది ఏం లేదు దానికి. ఎందుకంటే నువ్వు మంచి చేసి ఉంటే నీకు ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు గుర్తిస్తారు. మేము కూడా అలాగే కోరుకుంటున్నాం మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి కార్యక్రమాల్లో ఉండండి, ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించండి, వారికి ఏవైనా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుంటే నియంత్రించండి, మీరు పోరాడండి, ప్రశ్నించండి. అంతే తప్ప మీరు ఇంట్లో కూర్చోకండి, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళకండి అని కూడా మేము అడుగుతాం. ఎందుకు అడుగుతాం అంటే 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా బాధ్యత మందే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీకు హోదా లేకపోయినా నాయకుడివే నువ్వు. నీవు వచ్చి పోరాటం చేయకపోతే వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఎవడు పోరాడాలి? ఎక్కడ నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డే, ఇవాళ జగన్మోహన్ రెడ్డే బాధ్యత తీసుకోవాలా. ఇవాళ నేను రాను అసెంబ్లీ కంటే నువ్వు రాకపోతే నీ ఎలక్షన్లో బాధ్యత నీ పైన ఖచ్చితంగా ప్రజలు నిరూపించుకుంటారు, నిన్ను ఏం చేయాలని చూస్తారు. ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏం చూస్తున్నామో బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయి, అలంకా ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ పడుకుంటున్నాడు. ఏం పని జరుగుతుందో ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు. వాస్తవంగా మధ్యగా మనం మాట్లాడుకునే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారా, అభివృద్ధిని పాడు చేస్తున్నారా మనకు కూడా తెలియాలి కదా. తెలియాలంటే అసెంబ్లీలో ప్రశ్నించడం జరగాలి, పోరాటం చేయడం జరగాలి. ఆపోజిట్ పార్టీ అంతా కూటమి ప్రభుత్వమే సొంతంగా చేసుకుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు పైబడి ఉంది. ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆయనకు అవగాహన ఉండాలి. ఇవాళ ఏదో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే వచ్చేసి నేను మొదలుపెట్టిందే, ఇంకో ఏదో ఓట్ చోరీ అని చెప్పి ఒకరు మొదలు పెడితే ఒకరేమో క్రెడిట్ చోరీ అంట. మనం ఎప్పుడు వినలే కొత్త మాటలు ఇవన్నీ. క్రెడిట్ చోరీ అంట రాజకీయంలో మనం ఎప్పుడు వినలే. క్రెడిట్ చోరీ చేసేస్తున్నారని. సరే, నువ్వు చేస్తే ఇంకా చాలా జీవితం ఉంది, ప్రజలు గుర్తిస్తారు. నీవే మంచి చేసావని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అత్యున్నత స్థానానికి నువ్వు ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమంలో నీ బాధ్యత ఏంటి, నీ బాధ్యత ఎంత, నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా? నిర్వర్తించకపోతే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలుసు, నిన్ను కూర్చోబెట్టని మార్గం ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే సార్, అట్లాగే మన టీటీడీ తీసుకుంటే తిరుపతి దేవస్థానం అనేది ఈయన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నుంచే కొన్ని జరగని పనులు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పెరిగిపోతున్నారు. అలాగే రీసెంట్ గా నిన్నగాక మొన్న దేవస్థానం మీదకే ఎక్కేశాడు ఒక తాగుబోతు. మరి ఇది ఎంత మట్టికి న్యాయం? దాన్ని ఏం కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా? ఈ కొన్ని అన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపం వల్ల జరిగినటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు అపచారము చేశాడంటే అది చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం, కానీ సెక్యూరిటీ లోపం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడం కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ తాగుబోతు తిరుపతికి వచ్చేసి పైకి ఎందుకు ఎక్కాడు, ఏం చేశాడని ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా ఆడికి తగిన బుద్ధి చెప్తాడు మన తెలంగాణ కుర్రోడే అతను. మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కవలసిన పరిస్థితి, వాడి కుటుంబ సమస్యలు ఏమున్నాయో మనకైతే తెలియదు. కానీ ఏదేమైనా అలాంటి పొరపాటు జరిగింది కాబట్టి ఈవేళ ప్రభుత్వంకి వచ్చిన చెడ్డ పేరు, దాన్ని షాక్గా తీసుకుని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇప్పుడు తిరుపతి వెళ్ళండి, ఎంత చక్కగా, ఎంత సాంప్రదాయబద్ధంగా, ఎంత సంస్కారవంతంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెళ్ళి చూడండి, ఆనందించండి. పైన విమానం వెళ్తేనే విమర్శలు చేశారు మీరు, మరి ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడు గుడి మీదకే ఎక్కేశారు, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు అనలేకపోయినా లోపల అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఏ వంక లేకపోతే డొంకట్టుకు నేర్చినట్టు అదేదో చిన్న సమస్యను దాన్ని పట్టుకొచ్చి రాద్ధాంతం చేసి ఇక ప్రభుత్వం విప్లవం అయిపోతుందంటే మనం ఏం చెప్తాం? కాబట్టి అది జరిగిన సంఘటనని ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అతను నిజంగా మందు తాగే తెలియంత అదే ఆ మత్తులో చేసిన పనే తప్ప వేరే కార్యక్రమం కాదు. ఏదేమైనా తిరుపతి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు అత్యద్భుతంగా చేసుకుంటూ వేళ కొండగట్టు కూడా వచ్చి 36 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంది తిరుపతి దేవస్థానం. చాలా సంతోషించదగ్గ విషయం.